కలుగు చేతును అని దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నదండి. మరొకసారి మీకు తెలియపరుచున్నామండి. దేవుని గ్రంథంలో లాగున రాయబడి ఉన్నది, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని. లోకమిచ్చు విశ్రాంతి కాదండి, శాశ్వతమైన విశ్రాంతిని నేను ఇత్తును అని యేసు క్రీస్తు వారి మాటలను గురించి సెలవిస్తున్నారండి. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఆయన యొద్దకు బహు కన్నీళ్లతోటి, బహువేదనతోటి, హృదయములో శాంతి లేక, నెమ్మది లేక ఒక స్త్రీ వచ్చి ఉన్నదండి. ఆయన పాదముల తట్టు తిరిగి ఉన్నది. ఆమె గూర్చి లేఖనం అంటున్నది, ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని. అవునండి, ఆమె కన్నీళ్లు విడిచుచూ ఉన్నదండి. నిజమేనండి, ఈ రోజున ఎవరి హృదయములో అయితే పాపముండునో వారికి వేదనే, దుఃఖమే కలుగును అండి. అలాగునే ఆ స్త్రీ ఎంతో వేదన పడుచు ఉన్నది. ఆస్తి సంపాదించుకుని ఉన్నది, ఆమె ధనము ఉండి ఉన్నది, కానీ ఏది ఆమెను సంతోషపరచలేదండి. హృదయమునందు నెమ్మది లేనే లేదండి. ఈ రోజున మీరు కూడా ఇటువంటి పరిస్థితిలోనే ఉండి ఉన్నారా? ఆమె యేసును గూర్చి విని ఉన్నది. ఈ రోజున మీకు కూడా మాటలు వినబడుచు ఉన్నది. ఆమె పశ్చాత్తాపముతో కన్నీళ్లు విడిచుచు ఆయన పాదముల యొద్ద నిలిచి ఉంట యేసుక్రీస్తు వారు చూచి, అమ్మా, నీ పాపములను క్షమించి ఉన్నవి, ఇక ఏ పాపమును చేయకుము అని ఆమెను సమాధానం కలిగిన దాని వెళ్ళుము అని ఆయన తెలిపి ఉన్నారండి. మరొకసారి తెలియపరుస్తున్నాం, అమ్మా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, ఇక ఏ పాపమును చేయకుము అని సమాధానము కలిగిన దానివే వెళ్ళుము అని ఆయన తెలియపరిచి ఉన్నారు. ఆమె ఆనాటి నుండి సమాధానము కలిగినదై హృదయంలో గొప్ప నెమ్మది కలిగి వెళ్ళి ఉన్నదండి. ఈ రోజున యేసు క్రీస్తు వారు కూడా మన కొరకు శాంతి సమాధానమును సంపాదించి ఉన్నారండి. ఎట్లనగా, మనము పాపములోను మరణములోను నశించిపోవుచుండగా మన అతిక్రమం నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి ఉన్నారు, సమాధి చేయబడి ఉన్నారు, తిరిగి 3వ దినాన లేచి ఉన్నారు. ఇటు రీతిగా మనందరికీ పరలోక రాజ్యాన్ని, శాంతిని మనందరికీ సంపాదించి ఉన్నారండి. ఎందరైతే పశ్చాత్తాపముతో, హృదయపూర్వకంగా విశ్వాసముతో యేసు నా ప్రభువని, నా రక్షకుడని, నా కొరకే మరణించి తిరిగి లేచిన దేవుడని హృదయం నందు విశ్వాసం ఉంచుతారు, వారందరూ నశింపక నిత్యజీవం పొందుకొని శాశ్వతము నిలుచు విశ్రాంతిని పొందుకుంటున్నారు. గనుక మీరందరూ ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము.